బీసీ రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదని రేవంత్ రెడ్డి తేల్చేశారు. తాము ఇవ్వాలనుకుంటున్న రిజర్వేషన్లను బీజేపీ, మోదీ అడ్డుకుంటున్నారని జంతర్ మంతర్లో ధర్నాలు చేసి ప్రకటించారు. పనిలో పనిగా ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి ప్లాన్ చేశారు. స్థానిక ఎన్నికల నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల వరకు బీసీలను ఓటు బ్యాంకుగా చేసుకోవడానికి పెద్ద ప్లానే వేశారు. దానికి తగ్గట్లుగానే వ్యూహాలు అమలు చేశారు. మోదీ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో దించేస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుంటామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని రేవంత్ చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లు అసాధ్యమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తెలుసు. కానీ బీసీలను మభ్యపెట్టడానికే ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసు తీర్పులో రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50% నిర్దేశించింది. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% పెంచాలని ప్రతిపాదించింది. ఇది మొత్తం రిజర్వేషన్ను 70% తీసుకెళ్తుంది. ఇది సుప్రీంకోర్టు పరిమితిని దాటుతుంది. ఈ అధిక రిజర్వేషన్ను చట్టబద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం అవసరం. కానీ అవేమీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ బిల్లులు ఆమోదించింది. ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలస్యానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇది రాజకీయ కారణాల వల్ల బిల్లులను తాత్సారం చేస్తోందని ఆరోపిస్తోంది. కానీ ఇలాంటి రిజర్వేషన్ల బిల్లులు అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. బీహార్లో 65% రిజర్వేషన్ను ప్రవేశపెట్టినప్పుడు పాట్నా హైకోర్టు ఈ నిర్ణయాన్ని 50% పరిమితిని దాటినందుకు రద్దు చేసింది. తెలంగాణలో కూడా ఇలాంటి న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతాయి. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన ఆధారంగా బీసీల జనాభాను 56%గా నిర్ధారించింది. దీని ఆధారంగా 42% రిజర్వేషన్ను సమర్థించింది. ఈ సర్వే శాస్త్రీయత, డేటా విశ్వసనీయతపై అనేక సందేహాలు ఉన్నాయి. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను 37%కి పెంచే బిల్ను ఆమోదించింది. కానీ ఈ బిల్ కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పని పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ను 34% నుంచి 23%కి తగ్గించారు. సుప్రీంకోర్టు 50% పరిమితికి అనుగుణంగా చేయడానికి ఇలా చేయక తప్పలేదు. దీన్ని పెంచలేమని తెలిసి కూడా కాంగ్రెస్ రిజర్వేషన్లతో గేమ్ ఆడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచుతామని హామీ ఇచ్చింది. అప్పుడు తాము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తేనే చేస్తామని చెప్పలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ను అమలు చేయడానికి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018ని సవరించాల్సి ఉంది. ఈ సవరణకు కేంద్ర ఆమోదం అవసరం. అది రాదని తేలిపోయింది. అందుకే తప్పును బీజేపీపై నెట్టేసి తాము రాజకీయం చేయడానికి రేవంత్ ప్లాన్ చేశారు. కేటీఆర్ విమర్శించినట్లుగా డ్రామాను కంప్లీట్ చేశారు. చివరికి ఢిల్లీలో ధర్నా అంతా డ్రామా అని రాహుల్ గాంధీకి కూడా అనిపించిందేమో కానీ ఆయన కూడా హాజరు కాలేదు. ఓ ట్వీట్ పెట్టి సర్దుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.